అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 8,864 అయితే ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది 62 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. రెండో రౌండ్కి సంబంధించిన కౌంటింగ్ కూడా పూర్తయింది. దానికి సంబంధించిన వివరాలను మరికొద్ది సేపట్లో ప్రకటిస్తారు. మూడో రౌండ్కి సంబంధించి కూడా టేబుల్ ఈవీఎంలను టీవీలపైకి తీసుకురావడం జరిగింది. ఏదైతే షేక్పేటకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వస్తుందనుకున్నప్పటికీ కూడా అక్కడ ఆధిక్యం అయితే కనిపించలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రెండో రౌండ్కి సంబంధించి ఇటు షేక్పేట అదేవిధంగా ఎర్రగడ్డకు సంబంధించిన కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. వాటికి సంబంధించిన వివరాలు మరికొద్ది సేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇటు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఇటు మొదటి రౌండ్లో కూడా ఆధిక్యంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే నెక్ అండ్ నెక్లో స్వల్ప మెజార్టీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే ఎర్రగడ్డలో భారీ అంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఏవైతే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ప్రతి ఒక్క ఈవీఎంకి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఓట్లు ఆధిక్యం అయితే స్వల్ప ఆధిక్యం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా మేము గట్టి మెజార్టీతో బయటపడతామని చెప్తున్న పరిస్థితి ఉంది. మొదటి 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఎటువైపు ఉంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి పోటాపోటీ అంటే ఇప్పుడు వరకైతే అందుతున్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంకి వచ్చింది. అదేవిధంగా ఇటు మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. కాబట్టి రెండో రౌండ్ మూడో రౌండ్ ఎవరికి ఆధిక్యం వస్తుందో చూడాల్సిన పరిస్థితి. ఎవరికి వచ్చినా కూడా స్వల్ప మెజార్టీలే వస్తున్న పరిస్థితి ఉంది. అధికారికంగా మరికొద్ది సేపట్లో రెండో రౌండ్కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తారు. మరోవైపు మూడో రౌండ్కి సంబంధించి కూడా ఇప్పటికే టేబుల్ పైకి ఈవీఎంలు చేరాయి. వాటికి సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఎస్, అంటే రెండో రౌండ్ సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బట్ ట్రెండ్ ఎలా ఉంది అని అనేది ఏమన్నా సమాచారం ఉందా రామ్ నరేష్? ట్రెండ్ మరోవైపు రెండో రౌండ్కి సంబంధించి కూడా కాంగ్రెస్ స్వల్ప లీడ్లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే షేక్పేటలో మొత్తం కూడా ఇటు ఎంఐఎం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంతో షేక్పేటలో కూడా అంటే మొదటి 2 రౌండ్లు కూడా షేక్పేట ఎక్కువగా ఉంది. అంటే షేక్పేటకు సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కాంగ్రెస్ అయితే లీడ్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఆ లీడ్ ఎంత పెరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే షేక్పేటలో ఎక్కువగా మైనార్టీలకు సంబంధించి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ఓటింగ్ అనేది ఎటువైపు ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి రౌండ్లో 62 ఓట్లు వచ్చాయి కాబట్టి రెండో రౌండ్లో ఎంత వస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోపల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే రెండో రౌండ్లో కూడా కాంగ్రెసే కొంత లీడ్ కనిపిస్తున్న పరిస్థితి